పులివెందుల గడ్డ మీద జడ్పీటీసీ విజయం తెలుగుదేశం పార్టీ సొంతం కావాలి. ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. మీకు నచ్చినట్టు యంత్రాంగాన్ని ఉపయోగించుకోండి. అది ఏ వ్యవస్థనైనా సరే, అది పోలీస్ వ్యవస్థనా లేకపోతే ఏదన్నా అన్నిటిని బాగా వాడుకోండి. అన్ని యంత్రాంగాన్ని బాగా ఉపయోగించుకోండి. ఎలాగైనా సరే పులివెందుల గడ్డ మీద జడ్పీటీసీ విజయం తెలుగుదేశం పార్టీ సొంతం కావాలి అని చెప్పేసి ఏకంగా సీఎంఓ ఆఫీస్ నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట. ముఖ్యమంత్రి కార్యాలయం చేసినటువంటి ఈ డైరెక్షన్తోనే పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి యాక్షన్లోకి దిగిపోయాడు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిపే లక్ష్యంగా అరాచకాలకు తెగబడండి, ఏమైనా చేయండి అని చెప్పేసి పై నుంచి ఆర్డర్స్ వస్తుంటే ఇంకా కింద వాళ్ళు సైలెంట్గా ఉంటారా? వాళ్ళ అరాచకాలు చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని అంతమొందించాలని చెప్పేసి ఒక పథక రచన కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద హత్యాయత్నం ఘటనలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. పచ్చముఠాలు పట్టపగలు మారణాయుధాలతో దాడులకు తెగబట్టినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కి ఆయన గన్మెన్ సిద్ధయ్య కనీస ప్రొటెక్షన్ కూడా కల్పించకపోవడం జరిగింది. గాల్లోకి కాల్పులు కూడా జరపలేదు. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే గన్మెన్ సైలెంట్గా ఉండిపోయాడంట. ఎంత దారుణంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి, తర్వాత అమరేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ గూండాలు లక్ష్యంగా చేసుకుని తర్వాత రోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని, అదేవిధంగా వేల్పుల రామలింగారెడ్డి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశారో కూడా మనం చూసాం. అసలు ఆ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి వాహనాన్ని అయితే ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఎంత జరుగుతున్నా కానీ వాహనంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిని వాళ్ళిద్దరిని కూడా కాపాడాలనే ప్రయత్నం కూడా ఆ గన్మెన్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం ఇచ్చేటువంటి గన్మెన్, ఆయన ఏమాత్రం కాపాడాలనే ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడ కూడా చాలా అనుమానాలు కూడా దారితీస్తుంది. మేబీ ఆయనకు కూడా ఏమైనా సరే ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందేమో. ఈ ఘటనల మీద, ఈ హత్యాయత్నంలో స్వయంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారంట. ఆయన తమ్ముడు భరత్ రెడ్డి, వాళ్ళ చిన్నాన్న రఘునాథ్ రెడ్డి మారణాయుధాలు వెంట పెట్టుకొని నడిచి వచ్చి వీళ్ళ మీదంతా కూడా దాడులు చేశారంట. హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, ఆ నల్లగొండ వారిపల్లిలో గ్రామస్తులు తిరగబడడంతోనే అదృష్టవశాత్తు ఈ వైసీపీ వాళ్ళు బతికిపోయారు. లేకపోయింటే కీలకతం. ఆయన డిఐజీ గారు చెప్పారు కదా, తలలు ఎగిరిపోలేదు అనేసి. మేబీ ఎగిరిపోయేవేమో ఆ గ్రామ ప్రజలు కానీ లేకుండా ఉండి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార యంత్రాంగం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. హత్యాయత్నానికి సంబంధించి 2 ఘటనల్లోనూ తదుపరి ఎలాంటి చర్యలు లేవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్యాంగ్ ఇనుప రాడ్లు వెంట పెట్టుకుని వాహనాలు యథేచ్ఛగా పులివెందులలో సంచరిస్తున్నారు. వాళ్ళు ఎవరు పట్టించుకోవడంలే. ఇక్కడ ఉల్టా ఏమంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మీదనే మళ్ళీ రివర్స్ కేసు కూడా నమోదు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పర్యటన చేస్తున్నారు, ఏ గ్రామంలో తిరుగుతున్నారు, మొత్తం డేటా మొత్తం కూడా రాబట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. వీళ్ళు టార్గెట్ చేసుకున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడా లేదా,
ఇటువంటి సమాచారం అంతా కూడా స్థానిక పోలీసుల ద్వారా అధికార పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు చేరిపోతుందంట. ఇంకా బ్యాలెట్ పేపర్ ముద్రించడంలో కూడా మతలబు ఉన్నట్లు చాలామంది అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కూడా ఒక పోస్ట్ చేశారు. జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి ఒకసారి, ఇలా చాలా జరుగుతాయి. 11 మంది పోటీలో ఉన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్ను సింగిల్గా కాకుండా డబుల్ సైడ్ గుర్తులు ఇస్తూ ముద్రించేందుకు అధికారులు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఓటర్లను గందరగోళానికి గురి చేయాలనే ఈ ఎత్తుగడ వేసినట్టు కూడా తెలుస్తుంది. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి గుర్తు 1వ గడిలో ఉంది. డబుల్ సైడ్ బ్యాలెట్ పేపర్ను మడత వేయడం వల్ల ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఓటు చెల్లకుండా పోవాలనే కుయుక్తి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంట్లో కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో, ఎందుకంటే 12వ తేదీ ఎలక్షన్స్ అంతా పులివెందుల ప్రజల మీదే డిపెండ్ అయింది.